హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూన్యూస్ మీ సిద్ధగౌని సుదర్శన్. ఒక సామాజిక ప్రయాణం చిప్పోలు కులం. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ప్రధానంగా కనిపించే ఒక పురాతన కులం. వీరి చరిత్ర చాలా పాతది మరియు వీరు ఒకప్పుడు గ్రామీణ సమాజంలో ఒక ముఖ్యమైన పాత్ర పోషించారు. చరిత్ర ప్రకారం చిప్పోలు కులస్తులు ప్రధానంగా వ్యవసాయం మరియు దానితో అనుబంధం ఉన్న వృత్తులపై ఆధారపడి జీవనం సాగించారు. వీరి పేరు చిప్పో అంటే కొలిచే గిన్నె మరియు దానిని బట్టి వీరు ఒకప్పుడు కొలిచే వృత్తిలో ఉండేవారని కొంతమంది చరిత్రకారులు నమ్ముతారు. అయితే మరికొంతమంది చరిత్రకారులు వీరి సాంప్రదాయ వైద్యం మరియు ఇతర వృత్తులతో ఉండేవారని నమ్ముతారు. చిప్పోలు కుల చరిత్ర, జీవన విధానం, వృత్తి లాంటి అంశాలపై పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వెల్కమ్ టు స్పెషల్ స్టోరీ. చిప్పోలు కులస్తులు ప్రధానంగా వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తారు. వీరిలో చాలామంది చిన్న మరియు మధ్య తరహా రైతులు. వీరు తమ పంటలను పండించుకుంటూ జీవనం సాగిస్తారు. వ్యవసాయంతో పాటు కొంతమంది చిప్పోలు కులస్తులు పాడి పరిశ్రమపై కూడా ఆధారపడి ఉంటారు. వీరి జీవన విధానం చాలా నిరాడంబరంగా మరియు సాంప్రదాయబద్ధంగా ఉంటుంది. వీరి కుటుంబాలు చాలా బలంగా ఉంటాయి మరియు కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ మరియు గౌరవం ఎక్కువగా ఉంటాయి. వీరు గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా నివసిస్తారు మరియు వారి జీవనం గ్రామీణ సాంప్రదాయాలతో ముడిపడి ఉంటుంది. వీరు తమ పిల్లలకు మంచి విద్యను అందించడానికి ప్రయత్నిస్తారు మరియు వారి కుటుంబాల అభివృద్ధికి కృషి చేస్తారు. చిప్పోలు కులస్తులు సాంప్రదాయ ఆచార వ్యవహారాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. వీరి వివాహాలు, పండుగలు, ఇతర వేడుకలు సాంప్రదాయ పద్ధతిలోనే జరుగుతాయి. చిప్పోలు కులస్తుల వివాహాలు ఎక్కువగా వారి కులంలోనే జరుగుతాయి. వివాహ సమయంలో వధువు, వరుడు తమ కుటుంబాల మధ్య మంచి సంబంధాలను ఏర్పాటు చేసుకుంటారు. వివాహ వేడుకలు 2 నుంచి 3 రోజుల పాటు ఘనంగా జరుగుతాయి. చిప్పోలు కులస్తులు ప్రధానంగా హిందూ పండుగలను జరుపుకుంటారు. దీపావళి, దసరా, సంక్రాంతి, ఉగాది వంటి పండుగలను వీరు తమ కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా జరుపుకుంటారు. చిప్పోలు కులస్తులు సాంప్రదాయ నృత్యాలు, పాటలు, కథలను ఎక్కువగా ఇష్టపడతారు. వీరు తమ సంస్కృతిని తమ పిల్లలకు నేర్పించి దానిని కాపాడుకోవడానికి నిత్యం ప్రయత్నిస్తారు. చిప్పోలు కులస్తులు ఎక్కువగా హిందూ దేవతలని ఆరాధిస్తారు. వీరి ఆరాధ్య దైవాలైన శివుడు, విష్ణు, లక్ష్మీదేవి, వీరితో పాటు గ్రామ దేవతలను కూడా పూజిస్తారు. వీరు ప్రతిరోజు తమ ఇళ్లల్లో పూజలు చేస్తారు. ఆలయాలకు వెళ్ళి తమ ఇష్ట దైవాలను దర్శించుకుంటారు. చిప్పోలు కులస్తులు ఎక్కువగా ధర్మానికి, నీతికి, సత్యానికి ప్రాధాన్యత ఇస్తారు. చిప్పోలు కులస్తుల ఆర్థిక స్థితి మధ్యస్థంగానే ఉంటుంది. వీరిలో చాలామంది చిన్న, మధ్య తరహా రైతులు కాబట్టి వారి ఆర్థిక స్థితి వ్యవసాయంపై ఆధారపడి ఉంటుంది. పంటలు బాగా పండితే వారి ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. పంటలు బాగా పండకపోతే వారి ఆర్థిక స్థితి దెబ్బతింటుంది. ప్రస్తుతం చాలామంది చిప్పోలు కులస్తులు మంచి విద్యనే పొందుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగాలను, ప్రైవేటు ఉద్యోగాలను కూడా చేస్తున్నారు. వీరి ఆర్థిక స్థితి మెరుగుపడడానికి ప్రభుత్వం కూడా కొన్ని పథకాలను అమలు చేస్తోంది. చిప్పోలు కులస్తులు తమ పిల్లలకు మంచి విద్యను అందివ్వడానికి, వారి కుటుంబాల అభివృద్ధికి కృషి చేయడానికి చాలా కష్టపడతారు. చిప్పోలు కులం ఒక సాంప్రదాయబద్ధమైన, నిరాడంబరమైన మరియు కష్టపడే తత్వం కలిగిన బలంగా ఉన్న కులం. వీరి చరిత్ర, వృత్తి మరియు జీవన విధానం చాలా గౌరవనీయమైనవి. వీరు తమ సంస్కృతిని మరియు సాంప్రదాయాలను కాపాడుకుంటూ ఆధునిక సమాజంలో తమ స్థానాన్ని నిలుపుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. చూస్తూనే ఉండండి క్యూన్యూస్ మీ సిద్ధగౌని సుదర్శన్. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి,